హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ వెహికల్స్కి ఆల్రెడీ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఆల్రెడీ ఉన్న ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఆ ఇన్సూరెన్స్ని రెన్యువల్ చేయాలని అనుకుంటున్నారా? చాలామందికి వెహికల్స్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటాయి కదా, ఈ వెహికల్ ఇన్సూరెన్స్లో ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, చాలామందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అసలు ఏది బెస్ట్ ఇన్సూరెన్స్ అనేసి. సో దీని గురించి అయితే ఈరోజు టాపిక్లో అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. అలాగే ఇన్సూరెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఈ మధ్య కొన్ని స్కామ్స్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ దేంట్లో వెహికల్స్. అసలు ఆ స్కామ్స్ నుంచి ఎలా మనం దూరంగా ఉండాలి, ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలి, సో ఈ టాపిక్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాం. సో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోని. చాలా ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఇది. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది మన వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. వెహికల్ ఇన్సూరెన్స్లో బైక్ కావచ్చు, కార్ కావచ్చు, ట్రక్ కావచ్చు, దీంట్లో వచ్చేసి మనకి టూ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది అనమాట ఇన్సూరెన్స్ పాలసీలో. సో ఈ టూ టైప్స్ ఆఫ్లో అసలు మనం ఏది చూస్ చేసుకుంటే మనకి బెనిఫిట్. ఫస్ట్ వచ్చేసి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ, సెకండ్ వచ్చేసి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ. సో ఈ టూ టైప్స్ ఆఫ్ ఉంటుంది అనమాట. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మనకి లైక్ ప్రీమియం ఎక్కువ కట్టాలన్నమాట. సో కాంప్రహెన్సివ్ అనే దానికి వచ్చేసి ఎక్కువ డబ్బులు అయితే పడుతుంది అనమాట మనకి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దానికైతే తక్కువ పడుతుంది అనమాట. సో ఇప్పుడు చాలామంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే, తక్కువ పడుతుంది కదా మనము థర్డ్ పార్టీ ఇన్సూరెన్సే తీసుకుందామని చెప్పేసి చాలామంది తక్కువ డబ్బులు అవుతుంది అని చెప్పేసి థర్డ్ పార్టీ అయితే చూస్ చేసుకుంటారనమాట. ఇప్పుడు చెప్తాను, మీరు థర్డ్ పార్టీ చూస్ చేసుకుంటే ఏమవుతుంది, కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ చూస్ చేసుకుంటే ఏమవుతుంది అని చెప్పి. ఫ్రెండ్స్, ఇప్పుడు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ వచ్చేసి దీంట్లో మనకు వచ్చే కవరేజ్ కానీ బెనిఫిట్స్ కానీ నేను చెప్తాను. ఇప్పుడు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ట్రక్ ఉంది, నేను డ్రైవ్ చేస్తున్నాను, ఆపోజిట్ కార్ లేదా బైక్ లేదంటే సేమ్ ట్రక్ ఆపోజిట్ ఒక వెహికల్ వస్తుంది అనుకోండి. ఇక్కడ మిస్టేక్ నాదా తనదా అని ఏమి ఉండదు. అది పక్కన పెట్టేస్తే చిన్న గుద్దుకున్నాయి అనుకోండి, నా వెహికల్ ఆపోజిట్ పర్సన్ వెహికల్ గుద్దుకున్నాయి అనుకోండి. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, అలా కాకూడదు, ఎవరికి అలా కాకూడదు. నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ నా వెహికల్ డ్యామేజ్ అవుతుంది, తన వెహికల్ డ్యామేజ్ అవుతుంది, నాకు ఏదో చిన్న చిన్న దెబ్బలు అయితే తగులుతుంది, ఆపోజిట్ పర్సన్ కూడా చిన్న చిన్న దెబ్బలు అయితే తగులుతాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ కాంప్రహెన్సివ్లో ఇప్పుడు ఎలా మనకి బెనిఫిట్ వస్తాయంటే, నా వెహికల్ డ్యామేజెస్ ఇన్సూరెన్స్ కంపెనీనే భరిస్తుంది, ఆపోజిట్ పర్సన్ వెహికల్ డ్యామేజెస్ ఇన్సూరెన్స్ కంపెనీనే భరిస్తుంది, ప్లస్ నాకు ఏదైనా గాయాలు అయి ఉంటే హాస్పిటల్ బిల్స్ ఏదైతే ఉంటుంది కదా అది కూడా ఇన్సూరెన్స్ కంపెనీనే భరిస్తుంది. ఆపోజిట్ పర్సన్ వెహికల్లో ఉన్నాడు కదా, తనకు కూడా ఏదైనా దెబ్బలు తగిలినంటే, ఏదైనా హెల్త్ పరంగా హాస్పిటల్ బిల్స్ తనకు కూడా ఈ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అయితే భరిస్తుంది అనమాట. సో ఇది కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకుంటే ఇది మనకున్న బెనిఫిట్స్ ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ వచ్చేసి మనం చెప్పాం కదా, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ. ప్లస్ దీంట్లో ఏంటంటే థర్డ్ పార్టీ ఇది చాలా తక్కువ ఉంటుంది మనకి అమౌంట్. ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే చాలా తక్కువ ఉంటుంది. ఇది తీసుకుంటే ఏమవుతుందో తెలుసా ఫ్రెండ్స్? థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే, నా వెహికల్, నేను ఆపోజిట్ పర్సన్ వెహికల్, ఆపోజిట్ పర్సన్ది వెహికల్ ఇప్పుడు సేమ్ గుద్దుకున్నాయి అనుకోండి. ఇప్పుడు నా దగ్గర వచ్చేసి థర్డ్ పార్టీ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. ఈ థర్డ్ పార్టీ వెహికల్ ఇన్సూరెన్స్ ఏం చేస్తుందిరా అంటే, నా బండికి ఏదైనా డ్యామేజ్ అయితే, నా బండికి ఎటువంటి సింగిల్ రూపీ కూడా ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఇవ్వరు. ఈ ఇన్సూరెన్స్ పాలసీ నుంచి నా బండికి ₹1 రాదు. నాకు ఏదైనా గాయాలయ్యి హాస్పిటల్ వెళ్తే నా హాస్పిటల్ బిల్స్ కూడా ₹1 ఇవ్వదు. మరి బెనిఫిట్ ఏంటి అంటారా? పేరులోనే ఉందండి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ. థర్డ్ పార్టీ అంటే ఎవరండి? ఇక్కడ ఎవరైతే ఆపోజిట్ పర్సన్కి మన వెహికల్ వల్ల ఆపోజిట్ పర్సన్ వెహికల్కి ఏదైతే డ్యామేజ్ జరిగిందో, తనకి ఏదైనా అయిందనుకోండి, ఆ పర్సన్కి మాత్రం కవర్ చేస్తుంది అనమాట. సో ఇది థర్డ్ పార్టీ
ఇన్సూరెన్స్ పాలసీ మనకి ఎటువంటి కవరేజ్ మనకు దొరకదండి. థర్డ్ పర్సన్ మన వల్ల థర్డ్ పర్సన్కి ఏదైతే మనం డ్యామేజ్ చేసి ఉంటామో ఓన్లీ తన వెహికల్కి తనకి మాత్రమే థర్డ్ పార్టీ అనేది కవరేజ్ చేస్తుంది. సో ఇది ఈ 2 టైప్స్ ఆఫ్ వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. కాంప్రహెన్సివ్ తీసుకుంటే ఎలా ఉంటుంది, థర్డ్ పార్టీ తీసుకుంటే ఇలా. రెండు ఇప్పుడు డిఫరెన్స్ అయితే చెప్పుకున్నాం కదా. ఈ రెండిట్లో దయచేసి మీరు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీనే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ తీసుకుంటే తనకి ఇన్ కేస్ మీరు 2 వెహికల్ గుద్దుకున్నప్పుడు తనకి ఏం కాలేదు, తన బండికి ఏదో నార్మల్ స్క్రాచెస్ ఉంటాయి అనుకోండి. గుద్దడం వల్ల ఏమవుతుందంటే మీకు మీ వెహికల్కి ఏమన్నా అయింది అనుకోండి, అప్పుడు మనం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వేస్ట్, అది యూజ్ లేదు, తనకేం కాలేదు, మనకయింది. అప్పుడు డబ్బులు మన జోబి నుంచినే పెట్టుకోవాలన్నమాట. ఎంత అవుతుందో చెప్పలేము కదా మనం. సో దయచేసి కాంప్రహెన్సివ్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి, అదే బెస్ట్ అనమాట. సో ఇంకా వచ్చేసి అలాగే ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయా. ఈ కాంప్రహెన్సివ్ దాంట్లో మీ వెహికల్ ఏమైనా థెఫ్ట్ అయినా కానీ, లేదంటే ఏదైనా నేచురల్ డిజాస్టర్స్ లైక్ ఎక్కడైనా వెహికల్ నిలిపింటారు, ఏదైనా పక్కన ఏదైనా ఒక ట్రీ ఇలా ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఏమైతే ట్రీ వచ్చి మీ వెహికల్ మీద పడి వెహికల్ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు కూడా మనకి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ వల్ల అయితే ఆ ఖర్చు ఏది ఉందో అది భరిస్తారనమాట. ఇన్ కేస్ ఎవరైనా దొంగిలిచ్చారు మీ వెహికల్ని అనుకోండి, ఆ బైక్ వాల్యూ అప్పటికి ఎంత అయితే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అయితే మీకు ఇస్తారనమాట. బట్ థర్డ్ పార్టీ తీసుకున్నప్పుడు ఇవి ఏవి ఉండదు. మీ బైక్ని ఎవరైనా దొంగిలిచ్చినా, లేదంటే ఏదైనా నేచురల్ డిజాస్టర్స్ వచ్చి బైక్ ఏమన్నా డ్యామేజ్ అయినా, ఏదైనా ఫైర్ యాక్సిడెంటు ఇట్లా, సో ఇవన్నీ వచ్చేసి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకైతే కవర్ అవ్వదు. కొద్ది ఎక్కువ డబ్బులైనా పర్లేదు, కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ మాత్రమే చూస్ చేసుకోండి అని అయితే నేనైతే సజెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక మీ ఇష్టం. ఇంకా పోతే సెకండ్ పాయింట్స్, అసలు ఇన్సూరెన్స్ అనేది ఎక్కడ తీసుకోవాలి అనేది అయితే చాలామందికి ఆన్లైన్లో సెర్చ్ చేస్తుంటారు, ఏదో వెబ్సైట్కి వెళ్తుంటారు. సో ఇలా అయితే చేస్తుంటారనమాట. మీరు కావాలంటే సెర్చ్ చేయండి, పర్లేదు, సెర్చ్ చేయండి, కంపేర్ చేయండి ఏ కంపెనీ ఎంత ఇస్తుంది ఏంటి అని. అక్కడ చూసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు వెహికల్ కొన్నప్పుడు 99% మీ వెహికల్కి ఇన్సూరెన్స్ అనేది షోరూమ్ వాళ్ళే చేసి ఇస్తారనమాట మీకు. సో ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది చెప్తుంటారు ఫ్రెండ్స్, నేను కొన్ని వీడియోస్ చూశాను అనమాట. ఇప్పుడు కాదు, చాలా ఇయర్స్ కిందట నాది బైక్ కొనుక్కున్నప్పుడు చూసా, ఇన్సూరెన్స్ అస్సలు షోరూమ్ సైడ్ నుంచి తీసుకోకండి, వాళ్ళు ఎక్కువ డబ్బులు మన దగ్గర నుంచి లాగుతారు అనేది అయితే నేను చాలా వీడియోస్లో చూశాను. అది నిజమా కాదా అని పక్కన పెడితే, మనం ఒక ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే మనకి ఏమీ తెలియదు, మనకి టైం బొక్క, వెళ్ళాలి, దాని గురించి తెలుసుకోవాలి, ఇవన్నీ చేయాలి. మనం ఫస్ట్ టైం వెహికల్ కొంటున్నప్పుడు వాళ్ళే మనకి ఇన్సూరెన్స్ అనేది చేయిస్తున్నారు. నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, యాక్చువల్లీ కొంతమంది ఇన్సూరెన్స్ షోరూంలో లేదు ఇక్కడ తీసుకోవాలి మీరు అని అయితే చెప్తుంటారు. వాళ్ళు ఎందుకు చెప్తుంటారంటే, కొంతమంది మన సేఫ్టీ గురించి ఆలోచించి చెప్పే వాళ్ళు కూడా ఉంటారు, అది పక్కన పెట్టేద్దాం. ఇన్సూరెన్స్ని తీసుకోవాల్సింది మీరు డైరెక్ట్గా వెళ్ళి పర్సన్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళని కలిసి ఇలా అయితే ఇన్సూరెన్స్ పాలసీని అయితే కొనుక్కోండి. ఆన్లైన్స్లో కొనుక్కోకండి. ఇంకొన్ని ఉంటాయి, ఏదంటే యాప్స్ ఉంటాయి వీళ్ళకు, లైక్ చెప్పాలంటే లైక్ యాకో, ఐసిఐసిఐ ఇలాంటిది వచ్చేసి ఆన్లైన్ యాప్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మనం అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా యాప్స్ అయితే ఓకే, నో ప్రాబ్లం అండి. యాప్స్లో ఏంటంటే వెరిఫికేషన్ ఉంటుంది అనమాట. మనం యాప్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాప్లో ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను, అప్పుడు ఏమవుతుందంటే ఆ కంపెనీ పర్సన్ వచ్చేసి వస్తారనమాట. మనం అడ్రస్ అంతా ఇవ్వాల్సి వస్తుంది యాప్లో తీసుకున్నప్పుడు. నేను నా కార్కి తీసుకున్నా, యాప్లోనే తీసుకున్నా, అది రన్నింగ్ ఉంది. నేను అది చెప్తున్నా, నా ట్రక్ అయితే నేను యాప్లో కొనుక్కోలేదు. ఆన్లైన్లో తీసుకోకుండా, ఎవ్వరికి ఆన్లైన్లో అమౌంట్ పే చెయ్యకుండా, ఒక పర్సన్ చూడకుండా అసలు అది నిజమా కాదా, ఇదన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఈ ట్రక్ తీసుకున్నా కదా ఫ్రెండ్, అసలు నా ఇన్సూరెన్స్ పాలసీ ఎక్స్పైర్కి ఇంకా 1 మంత్ టైం ఉంది. ఇంకా 1 మంత్. యాక్చువల్లీ నాది ఎక్స్పైర్ అయ్యేది వచ్చేసి June 3కి అయితే ఇదే మంత్ ఇప్పుడు అయిపోయింది ఆల్రెడీ. సో June 3కి ఎక్స్పైరీ డేట్ ఉన్నప్పుడు నాకు ఆల్మోస్ట్ మే స్టార్టింగ్లోనే కాల్ స్టార్ట్ అయ్యాయి. సార్ మీ వెహికల్ ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అవుతుంది, మేము ఆఫర్ ఇస్తున్నాము, డిస్కౌంట్ ఇస్తున్నాము, ఇంతే అవుతుంది,
తీసుకోండి సార్, ప్లీజ్ సార్. అసలు నాకైతే ఇరిటేట్ వచ్చింది ఫ్రెండ్స్. వాళ్ళ కాల్స్ ఒక్కరు కాదు, అసలు ఒక్క కంపెనీ నుంచి చేయట్లేదు. రోజుకు ఎంత లేదన్నా కూడా 5 నుంచి 10 కాల్స్ వచ్చాయి నాకు ప్రతిరోజు. ఇంకా నా వల్ల భరించడం కాలేదు అసలు. ఆ కాల్స్ తిట్టేసేవాడిని వాళ్ళకైతే నేను. మీకేం పని లేదా, ఎన్నిసార్లు చెప్పాలి. అసలు చేసిన పర్సన్సే మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. నంబర్స్ బ్లాక్ చేసినా కూడా వేరే నంబర్స్ నుంచి చేస్తున్నారు. ఇలాంటి కాల్స్లోనే చాలా స్కామ్స్, ఫేక్స్ అయితే ఉంటాయన్నమాట. నేను ఎవ్వరి దగ్గరను తీసుకోలేదు. నేను ఎలా తీసుకున్నాను ఇన్సూరెన్స్ అంటే, మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను ఫ్రెండ్స్ ఆల్రెడీ. ఇది ట్రక్ ఏదైతే ఉందో ఆ షోరూమ్ సేల్స్ పర్సన్ నాకైతే చాలా సపోర్ట్ చేశాడు నేను వెహికల్ తీసుకున్నప్పుడు. అసలు నేను ఆ వీడియోలోనే క్లియర్గా చెప్పాను, నేను షోరూమ్కి వెళ్ళకుండానే ఆ వెహికల్ వచ్చి మా ఇంటి దగ్గర డెలివరీ ఇచ్చారు ఆయన. అంత సపోర్ట్ చేసి వెహికల్ అయితే నాకు ఇప్పించాడు ఆయన. సో నేను తననే నమ్మాను. ఈ ఇన్సూరెన్స్లో కూడా నేను డైరెక్ట్ తనకే కాల్ చేశాను. ఎందుకంటే నమ్మకం. ఆయన తెలిసిన పర్సన్, ఆల్రెడీ వెహికల్లే ఇప్పించాడు. నేను లేకుండానే, షోరూమ్కి వెళ్ళకుండానే వెహికల్లే నా దగ్గరకు వచ్చింది. సో అలాంటి వ్యక్తిని నమ్మాలి కదా. సో అందుకే నేను డైరెక్ట్ ఆయనకే కాల్ చేశాను. నా ఇట్లా ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అవుతుంది, రెన్యువల్ చేయించాలన్నా, డైలీ కాల్స్ చంపుతున్నారు నన్ను, చూడనన్నా అంటే ఆయన ఒక్కటే మాట చెప్పారు. ఏంటంటే, సార్ మీరు బయట ఎక్కడా తీసుకోకండి, చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. జస్ట్ వాళ్ళు సింపుల్గా ఒక కంపెనీ నేమ్ పెట్టేసి ఒక పీడిఎఫ్ రెడీ చేసి మీకు పంపించేస్తారు. అవేమి మీరు తీసుకోకండి, ఇలా చాలామంది స్కామ్ జరిగింది సార్. మీకు తక్కువ ప్రైస్లోనే మన వాళ్ళ దగ్గరే ఇన్సూరెన్స్ అయితే చేపిస్తాను నేను. మీరు ఎవరికి ఆన్లైన్లో పే చేయండి, పే చేయకండి మీరు. నేనే వస్తాను మీ దగ్గరికి, ఎక్స్ప్లెయిన్ చేస్తా, మా పర్సన్ని పిలుచుకొని వచ్చి ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను సార్. తర్వాత మీకు ఏది బెస్ట్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి అని అయితే తనైతే చెప్పాడు అనమాట. సరే ఓకే సార్ అని చెప్పాను. బట్ నాకు మళ్ళా ఊరికి వెళ్ళాను ఆ టైంలో. తను ఫోన్ చేసినప్పుడు అయితే, సార్ ఏమొద్దు, మీకు తెలుసు కదా అంతా నా వెహికల్ అన్నీ, నేను మీకు ఏమైనా డాక్యుమెంట్స్ కావాలని చెప్పండి, నేను మీకు పెట్టేస్తాను. మీరే బెస్ట్ ఏదైనా అయితే మీరే, అంటే ఇప్పుడు నాకు థర్డ్ పార్టీ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పైన అయితే నాకు ఐడియా ఉంది సార్. తక్కువ ప్రైస్లోనే నాకు కాంప్రహెన్సివ్ పాలసీనే కావాలి, థర్డ్ పార్టీ అయితే నాకు వద్దు సార్ అని చెప్పేశాను. సరే సార్ ఓకే డన్ అని చెప్పేసి నేను తనకు ఫస్ట్ నేను 5,000 పే చేశాను. నాకు ఇన్సూరెన్స్ వచ్చేసి నాకు ఇప్పుడు టాటా ఎస్ సైకిల్కి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ 15,500 రూపీస్ అయితే పడింది అనమాట నాకు. సో నేనైతే ఇలా అయితే పర్చేస్ చేసుకున్నాను ఫ్రెండ్స్. తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రమే మీరు తీసుకోండి, ఆన్లైన్లో అయితే అసలు ఎవరికి పే చేయకండి. అంటే పేమెంట్ అయితే ఆన్లైనే చేయాలి. బట్ నేనేమంటున్నా అంటే, అన్నోన్ పర్సన్స్ మనకు కాల్ చేసి మీది ఇన్సూరెన్స్ అయిపోయింది తీసుకోండి, అలాంటి వాళ్ళకి పే చేయకండి అని అయితే నేను చెప్తున్నాను. సో ఇంకా వచ్చేసి డబ్బులు తక్కువ పడుతుంది మనకి, ఇదే తీసుకొనిస్తాము అని అయితే వెళ్ళకండి ఫ్రెండ్. దాని గురించి క్లీన్గా తెలుసుకోండి. కొంతమందికి ఉండొచ్చు ఏంటంటే, నేను ఎక్స్పర్ట్ డ్రైవరు, అసలు యాక్సిడెంటే అవ్వదులే మనకి, మనం ఎక్కడికి వెళ్తాము అంతా, ఇలా థింక్ చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట. అలా ఎప్పుడు థింక్ చేయకండి. ఏ టైం ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. సో దయచేసి కాంప్రహెన్సివ్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని అదే కొనుక్కోండి. కొద్దిగా ఎక్కువ డబ్బులు, మరీ దీనికి మరీ అంత ఎక్కువ ఏమి ఉండదు. డిఫరెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ పైన కూడా డిపెండ్ అవుతుంది, అది డిఫరెన్స్ అనేది వస్తుంది. సో దీన్ని బట్టి మీరైతే ప్లస్ ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయి ఫ్రెండ్స్, ఇంకొకటి మిస్టేక్ ఏం చేస్తున్నారంటే, వెహికల్ ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అవుతుంది అన్నప్పుడు చాలామంది మర్చిపోతుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, సరే లేట్గా చేసుకుందాంలే అని చెప్పి ఇప్పుడు ఈ మంత్ 10th, ఈ మంత్ జూన్ 10th ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోతుంది అని అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తారంటే, సర్లే నెక్స్ట్ మంత్ తీసుకుందాంలే, ఇప్పుడు డబ్బులు లేవు అని చెప్పి ఇట్లా అనుకుంటుంటారు అనమాట. తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ కొద్ది మనకి టైం వేస్ట్ అవుతుంది అనమాట అలా చేస్తే. ఇప్పుడు మీది ఇన్సూరెన్స్ ఎక్స్పైరీ అయిపోయింది అనుకోండి, అయిపోయాక మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే, వచ్చి మన వెహికల్ని మొత్తం చెక్ చేస్తాడనమాట. చెక్ చేసి ఎక్కడెక్కడ డ్యామేజెస్ ఉన్నాయా, ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ చూస్తారనమాట. చూశాక అప్పుడేమవుతుందంటే, మనకు వచ్చే ఈ ఇన్సూరెన్స్ వాల్యూ అమౌంట్ ఏదైతే ఉంటుందో, చిన్న డ్యామేజ్ ఉంటే కూడా వాళ్ళు మార్క్ చేసుకుంటారు. వెహికల్ వాల్యూ అనేది ఇంకా తగ్గిపోతుంది అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి.
ఎప్పుడైనా సరే మీ ఇన్సూరెన్స్ ఇంకా 2 డేస్లో ఎక్స్పైర్ అయిపోతుంది అనగా ఈ రోజే మీరైతే పాలసీని రినివల్ చేయించుకోండి. బట్ మీరు 2 డేస్ నాకు వేస్ట్ అవుతుందా కదా అని చెప్పేసి అస్సలు అనుకోకండి. మీరు ఇప్పుడు ఏదైతే రినివల్ 2 డేస్ ముందన్నా చేయించుకోవచ్చు, 1 వీక్ ముందన్నా చేయించుకోవచ్చు, అది మీ ఇష్టము. బట్ 1 డే బిఫోరే మీరు రినివల్ అయితే చేసేసుకోండి. దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మనకి ఎక్కువ టైం వేస్ట్ అవ్వదు. వాళ్ళు కూడా ఈజీగా మనకైతే ఇన్సూరెన్స్ పాలసీ అయితే అప్రూవల్ అయిపోతుంది, ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది అమౌంట్ పే చేయగానే. అది ఎట్లా వస్తుందిరా అంటే, మన ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీలో మన వెహికల్ ఏమన్నా క్లెయిమ్ అయ్యిందా, మన ఇన్సూరెన్స్లో ఏదైనా యాక్సిడెంట్స్ ఇలా చేసి ఏదైనా ప్రజెంట్ ఉన్న ఇన్సూరెన్స్ నుంచి వీళ్ళు ఏమైనా క్లెయిమ్ చేసుకున్నారా అమౌంట్, ఇది చెక్ చేశారనమాట వాళ్ళు. ఆ చెక్ చేసినప్పుడు ఏది క్లెయిమ్ ఏం కాలేదనుకోండి, వాళ్ళు ఈజీగా మనకి ఇచ్చేస్తారు, వీళ్ళ వెహికల్ సేఫ్గానే ఉంది, ఏం డ్యామేజ్ కాలేదు, ₹1 కదా కూడా వీళ్ళు ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోలేదు అని చెప్పేసి అయితే వాళ్ళు మనకి అసలు మన వెహికల్ దగ్గర రాకుండానే ఇమ్మీడియట్గా రిన్యూవల్ చేసి పంపించేస్తారనమాట. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలా చేస్తేనే మనకి మన వెహికల్ వాల్యూ అనేది ఒక ఈక్వల్లో ఉంటుంది అనమాట. మనకి కవరేజ్ ఏదైతే వాళ్ళు ఇస్తారో అమౌంట్ అది బాగానే ఉంటుంది అనమాట. ఎక్స్పైర్ అయిపోయింది తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు వచ్చి మన వెహికల్ పిన్ టు పిన్ చెక్ చేసి ఏదైనా డ్యామేజెస్ ఉంటే తగ్గుతూ పోతుంది అనమాట మన వెహికల్లో. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇది. సో దయచేసి ఇన్సూరెన్స్ తీసుకోండి, ఎవరు నెగ్లెక్ట్ అయితే చేయొద్దండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వీడియో ఇది మీకు యూస్ఫుల్గానే అనిపించింది అని అనుకుంటున్నా ఈ వీడియో. సో దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బై బై.